ఎన్నికలు అయితే వచ్చినాయి కదండి, ఇప్పుడు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? నవీన్ అన్న ఇక్కడ అయితే ఎందుకని అంటే నవీన్ యాదవ్ పైన ఆరోపణలు అయితే చాలా వరకు వినిపిస్తున్నాయి కదా. మా తెలిసిన వరకు అయితే నవీన్ గారే. మాగంటి గోపినాథ్ గారు మొన్నటి దాకా ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పలేము ఇక, ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ పోటీ చేస్తే సింపతి మీద ఏమన్నా పడితే పడవచ్చు. కాకపోతే యూసుఫ్ కూడా ఇక్కడ మాత్రం 99% నవీన్ గారే. నవీన్ యాదవ్ గారు వస్తే మరి ఎలాంటి అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు? మరి యూత్లో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నమస్తే అండి. నమస్కారం అండి. మరి ఇప్పుడు 3 పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు అయితే మొదలు పెట్టినాయి కదా, ఏ పార్టీ వాళ్ళు వస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు అన్ని పోటీ గట్టిగానే ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా గట్టిగానే ఇస్తుంది పోటీ. ఇప్పుడు చెప్పలేము ఏది వస్తుందో. మీరైతే ఎవరు అనుకుంటున్నారు? ఏమైతే కాంగ్రెస్ అనుకుంటున్నాను, ఏమో తెలియదు ఇంకా. కాంగ్రెస్ అనుకుంటున్నాం. ఎందుకని? అదే రూలింగ్ పార్టీ, ఏదైనా వర్క్స్ అవుతాయని. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి దాని గురించి నవీన్ యాదవ్కి ఏమైనా ఇబ్బంది కలగదు అనుకుంటున్నారా? అవుతుంది, చేస్తున్నారు మెల్లిగా. ఇప్పుడే ఒకటి స్టార్ట్ చేస్తున్నారు కదా, చేస్తారు అనుకుంటున్నాను. ఇక ఆయన కూడా పార్టీలో లేదు కదండి. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయండి? మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం అండి ఇక్కడ. అస్సలు వర్షాలు వస్తే మాత్రం ఇక్కడ ఫుల్ వాటర్ వస్తుంది. ప్రాబ్లం చాలా ఉంది. అదే మెయిన్ ప్రాబ్లం అదేనండి, ఫుల్ వాటర్. కృష్ణాకి డౌన్ అయితే మొత్తం ఇట్లా ఇంతవరకు వస్తాయి వాటర్. మీరు నవీన్ యాదవ్కే ఇద్దాం అనుకుంటున్నారు? మేము బీఆర్ఎస్కి ఇస్తున్నాం. అది వస్తారని అందరు జనాలు అట్లా అంటున్నారు. మీరైతే బీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నారు? ఎందుకంటే సింపతితోనే ఇద్దాం అనుకుంటున్నారా? లేదు, ఫస్ట్ నుంచి బీఆర్ఎస్, కేసీఆర్ అంటే ఇష్టం మాకు. మరి మాగంటి సునీత గారు ఇప్పుడు ఇన్ని రోజులు గృహిణి కదా, మరి ఇప్పుడు ఎన్నికల్లో తనకి ఎలాంటి ఐడియా లేదు కదా. వెనక సపోర్ట్ ఉన్నారు కదండి, వాళ్ళు కేటీఆర్ వాళ్ళందరూ ఉన్నారు కదండి, చేస్తారు వాళ్ళందరూ. అందరూ అట్లా అనుకుంటే ఇక అందరు. బై ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా సార్, మరి ఇప్పుడు పోటాపోరిగా మన బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే ప్రచారాలు అయితే మొదలుపెట్టారు. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెసే గెలుస్తుంది అనుకుంటున్నాం, ఎందుకంటే అధికారంలో అదే ఉంది కాబట్టి అబ్సల్యూట్లీ మళ్ళీ కాంగ్రెసే రావచ్చు మా ఒపీనియన్ అయితే. హైడ్రా గురించి మరి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి నవీన్ యాదవ్ కూడా రౌడీ షీటర్ అని చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. మరి దీని గురించి ఏం మాట్లాడతారు మీరు? హైడ్రా గురించి అంటే మనం మంచిగా కదా చేసేది అది. మరి తాగడానికి నీళ్ళు కూడా లేవు. ఇప్పుడు చెరువులు అవి పగలగొట్టేసి చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి ఉపయోగపడుతుంది వర్షాలు వచ్చినప్పుడు గట్ట. అది ఇప్పుడు ఒకవేళ మీకు చెడుగా అనిపించినా కానీ తర్వాత అయితే దానివల్ల ప్రయోజనం ఉంటుంది పక్క. మరి ఇప్పుడు అధికారంలో ఉంది కదా మన కాంగ్రెస్, సో దానివల్ల ఇబ్బంది కలగదు అనుకుంటున్నారా? ఏం కలగదు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. మీ కాంగ్రెస్ ఎలాగైతే ఇప్పుడు అధికారంలో అదే ఉంది కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళు గెలిచినా సరే తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఏమి ఉండదు. సో ప్రజలు కూడా దాని గురించి ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే ఓటేస్తారు. మరి 6 గ్యారెంటీలు మాకు సరిగ్గా అందలేదని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు కదా. ఇంకా 2 సంవత్సరాలే కదా అయింది, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా, ఈ లోపు అవుతాయేమో చూడాలి. నమస్తే, చెప్పండి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పోటాపోరిగా ప్రచారాలు అయితే మొదలు పెట్టారు కదా, మరి ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీ నియోజకవర్గంలో? బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాం మేడం, బీఆర్ఎస్ వస్తుంది. ఓకే, మరి మాగంటి సునీత గారికి సింపతితోనే ఓట్లు పడతాయి అనుకుంటున్నారా, మరి లేదంటే వాళ్ళ పాలనను చూసి ఓట్లు పడతాయి అనుకుంటున్నారా? మేడం మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ గవర్నమెంట్లో అయితే మనకు అంత డెవలప్మెంట్ అవి ఏమేమి మనకైతే అనిపించట్లేదు. మోస్ట్లీ మొన్న గచ్చిబౌలిలో జరిగింది కదా, హైదరాబాద్కి గ్రీన్ ఫారెస్ట్ అనేది అప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఇష్యూ వల్ల మాలాంటి ఐటీ ఎంప్లాయీస్కి ఏంటంటే ఆయన మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అన్నది పడిపోయింది. ఇక్కడ ఏంటంటే ఈ కాన్స్టిట్యుయెన్సీలో సింపతి అన్నది మెయిన్ కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే మనకి డెవలప్మెంట్ లేదు మెయిన్, అంతే కదా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అయితే మంచిగానే చేసింది. సో మా ఓటు వచ్చేసి బీఆర్ఎస్కే వేస్తాం. మరి ఇన్ని రోజులు మాగంటి సునీత ఒక గృహిణి, ఇప్పుడు మరి ఎన్నికల రంగంలో అడుగు పెడుతుంది కదా, మరి ఎట్లా పరిపాలిస్తుంది అనుకుంటున్నారు? మరి తనకేం ఐడియా లేదు కదా పాలిటిక్స్ పైన ఐడియా లేదు అనేసి అనే ముందు సీట్ ఇచ్చే ముందు ఆలోచించే ఇస్తారు కదా. ఏదైనా ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తేనే ఆమె చేస్తుందో లేదో చూసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సో ఏంటంటే ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు అనేసి నా నమ్మకం, అంతే. మా ఓటు మాత్రం బీఆర్ఎస్కి వేస్తాం. అంతే అంటారా? మరి ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా యూత్, మరి తను కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కదా. నవీన్ యాదవ్ అనేసి అంటే మేడం నాకు ఏంటంటే ఆమె అయితేనే కరెక్ట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీరు కాంగ్రెస్కి నెగిటివ్గా ఉన్నారు అది ఇది అనేసి అనుకోవచ్చు, కానీ పాస్ట్ గవర్నమెంట్తో ప్రజెంట్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే పాస్ట్ గవర్నమెంటే బాగుంది. ఇంకో 1 వర్డ్లో చెప్పాలంటే బీఆర్ఎస్ వస్తుంది, ఇంకంతే మేము చెప్పేది.
మరి జూబ్లీ హిల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? జూబ్లీస్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే మేడం, ఇక్కడ వర్షం పడ్డది అనుకోండి, ఇక్కడ ఇంత లోతు వాటర్ అనేది వస్తుంది. అదొకటే మెయిన్ ప్రాబ్లం. అలాగే ఇక్కడ ప్రాపర్గా ఒక డస్ట్బిన్ అనేది లేదు. లైక్ గార్బేజ్ అందరు తీసుకొచ్చి రోడ్లపైన వేస్తారు. మార్నింగ్ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి దాన్ని ట్రక్లో వేసుకుపోతారు. అప్పటి వరకు ఇప్పుడు ఇట్లా గల్లీ ఉంటుంది కదా, మేము ఇక్కడ చెత్త వేసినాం అనుకో, మళ్ళీ బైక్లు వేసుకెళ్ళడానికి మాకు ఇబ్బంది అవుతుంది. ఈ ముంగనే ఉంటాం మేము, అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 100 ఓట్లు ఫేక్ ఓట్లు నమోదు చేసిన అన్ని బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ చేస్తున్న బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న దృశ్య ప్రచారాలు. కేవలం నవీన్ యాదవ్ వస్తే ఇక్కడ మాకు లోకల్లో పట్టుండదు అని బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న విష ప్రచారం తప్ప ఏమీ లేదు. జూబ్లీ హిల్స్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? జూబ్లీ హిల్స్లో అండి డ్రైనేజ్ సమస్య ఉంది. కృష్ణానగర్లో ఎప్పుడు డ్రైనేజ్ సమస్య, ఇక్కడ డ్రైనేజ్ సమస్య, చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు పాలకులంతా పగ ప్రతీకారాలు అన్నట్టు పోయారు. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి. కేవలం దొంగ ఓట్లు, డబ్బులు పంచి ఓట్లు గెలిచినా మాత్రమే. అతనికి లోకల్లో కూడా ఏం సపోర్ట్ లేదు. అతను ఇక్కడ స్థానికుడు కూడా కాదు, ఇంతకుముందు ఎమ్మెల్యే. ఏ నైట్ వచ్చినా కూడా సమస్యతో వచ్చినా కూడా మాగంటి గోపీనాథ్ ఆదుకున్నాడు అని చెప్పేసి ప్రజలు. ఎవరికి చేశారు వాళ్ళని అడగండి, ఎవరికి చేశారు అని అడగండి. ఎవరికి చేయలేదు. కేవలం గవర్నమెంట్ మాత్రమే తప్ప, కేసీఆర్ ముఖం చూసి వేశారు తప్ప ఆయన పర్సనల్ ఫ్లడ్ ఏం లేదండి ఇక్కడ. మరి నవీన్ యాదవ్ వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? 100% జరుగుతుంది. ప్రతి గల్లీ తెలుసు, ప్రతి ఏరియా తెలుసు. ఈ గల్లీలో సునీతమ్మని వదిలేస్తే వేరే గల్లీలో ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు సునీతమ్మకి. కానీ ఆయన ఒక్కడే వచ్చేస్తాడు. అది అర్ధరాత్రి డోర్ కొట్టినా కానీ ఇంటి నంబర్ చెప్తే అక్కడ ఉంటాడు ఆయన. పిఏ అవసరం లేదు ఆయనకి, డ్రైవర్ అవసరం లేదు. ఇంటి నంబర్ చెప్తే చాలు అక్కడ ఉంటాడు. అంత కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఉప ఎన్నికల్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఈసారి మాత్రం కంపల్సరీ నవీన్ యాదవ్ గెలవాల్సిందే. ఎందుకనండి? ఎందుకంటే అక్కడ ఈ లోకల్ పిల్లోడు ఇక్కడ ఉంటాడు కాబట్టి మంచిగా పని అభివృద్ధి చేయగలుగుతాడని 2-3 సార్లు నిలబడ్డాడు. ఈసారి గెలవాలని మా అభిప్రాయం. అంటే సింపతితో వేస్తున్నారా? 2-3 సార్లు వేసిండు, ఓడిపోయిండు అని చెప్పి సింపతి అదే. ఈసారి కంపల్సరీ ఆయన గెలవాల్సిందే. మరి అభివృద్ధి సింపతితో వేస్తే ఎలా జరుగుతుందండి? మాత్రం మేము దగ్గర ఉండి అడిగితే వస్తాడు, వేరే వాళ్ళు మాత్రం అట్లా రారు. అందు గురించి ఈసారి ఆయన గెలవాల్సిందే. మరి చాలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి కదా నవీన్ యాదవ్ పైన, రౌడీ షీటర్ అని చెప్పి. వాళ్ళ నాన్నది ఉన్నది కానీ ఈ అబ్బాయి అయితే మంచోడు. మేము చెప్తున్నాం కదా కుల్లా, ఈ అబ్బాయి బాగానే వర్క్ చేయగలుగుతాడు. మరి ఇక్కడ ప్రజల సమస్యలు ఏమున్నాయి జూబ్లీ హిల్స్లో? చాలామంది అయితే ఇప్పటి వరకు ఉన్నది చెయ్యికే వేయాలంటాడు. ఎట్లా చేసినా కానీ చెయ్యికి గెలవాలంటాడు. మరి మాగంటి సునీత కూడా 3 సార్లు గెలిచిర్రు. మరి వాళ్ళు కూడా పోరిగా మరి ప్రచారం అయితే చేస్తున్నారు కదా. మనం ఏం చెప్పలేము, ఎవరి ఓటు వాళ్ళు వేసే ఉపాయం ఉంటుంది. వేస్తేనంటే ఇప్పటికైతే కాంగ్రెస్కే బాగా విన్నున్నది. నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఇక్కడ ఉప ఎన్నికలు స్టార్ట్ అయినాయి కదా, మరి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఎవరు వస్తారు అనుకోవడం అనేది ఇప్పుడు ప్రజలు నిర్ణయించే దాన్ని బట్టి ఉంటుంది. ఆ ప్రజలు నిర్ణయించే ఓటింగ్ మీద ఈ రాజకీయ నాయకులు భవిష్యత్తు ఉంటుంది. ఎవరు వచ్చినా మంచి చేయాలని ఆశిస్తున్నాను. మీరైతే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను ఎవరు వచ్చినా బాగానే అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరైనా పర్లేదు, ఎవరు వచ్చినా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఓటు ఎవరికి ఇస్తారు? నేను ఓటు అనేది అది సీక్రెట్, అది ప్రజల నుండి డైరెక్ట్ చెప్పాల్సింది కాదు. మరి ఇక్కడ ప్రజలందరూ ఎవరికి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజల ఒపీనియన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవరి ఒపీనియన్ చెప్పలేం కదా మనం. ఒక్కొక్క థాట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. మరి ఇక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉన్నది? ఇక్కడ రోడ్లు అయినా కూడా, మన స్ట్రీట్ లైట్లు అయినా కూడా బాగున్నాయా? మరి ఇప్పుడు రోడ్లు అంటే వర్షాకాలంలో కొంచెం కృష్ణానగర్ ప్రాబ్లం అవుతుంది. ఆ డ్రైనేజ్ కొంచెం లీక్ అవ్వడం కొంచెం సఫర్ అవుతున్నారు. లాస్ట్ ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు కూడా బాగానే చేశారు, కానీ కొన్ని చిన్న సమస్యలు డ్రైనేజ్ ఉన్నవి. ఆ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి చేరినాయి అనుకుంటున్నాను నేను. మా ఎమ్మెల్యే సార్ మాగంటి సార్ ఉన్నప్పుడు కూడా బాగానే డెవలప్ చేశారు. ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో నవీన్ అన్న పోటీ చేస్తుండే కాంగ్రెస్ నుండి. ఆయన వస్తే కూడా ఒక యువకుడు, ఎడ్యుకేటెడ్ పర్సన్, పబ్లిక్ కూడా మంచి సేవనే చేస్తాడని అనుకుంటున్నాను. సొంత మేడం కూడా బాగానే చేస్తుందని నేను అనుకుంటున్నాను. సార్ అడుగు జాడల్లో నడుస్తుంది అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి పెన్షన్లు రావడం లేదు. మరి ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో, భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళకు కూడా పెన్షన్లు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మధ్యలో న్యూ రేషన్ కార్డు ఇంప్లిమెంట్ చేసింది. అది మంచి పద్ధతి. ఇది చాలామంది వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు.
మరి ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటుంది మరి జూబ్లీ హిల్స్? ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం మంచి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చెప్పినట్లు ఎవరైతే ఇల్లు లేకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో రెంట్కు ఉండే వాళ్ళకి కొంచెం డబల్ బెడ్రూమ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కొద్దిమంది యువకులు నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏమన్నా ప్రైవేట్ సంస్థలు ఉన్నా కూడా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ పేదల ఇల్లులు కొన్ని వారికి ప్రభుత్వ ఇల్లు అంటే ప్రభుత్వ స్థలాలు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమంటారు? ఇప్పటివరకు అయితే ఎవరు గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు మీరు అన్నది దాని మీనింగ్ ఏంటంటే హైడ్రా అని దాని గురించి అంటున్నారు అనుకుంటున్నాను. కానీ హైడ్రా అయితే ఇక్కడ వచ్చి ఏం కుల్లగొట్టింది ఇట్లా గడబడైంది అన్నట్టు ఇప్పటిదాకా ఏం లేదు జూబ్లీహిల్స్లో. స్థలాలు కొన్ని స్థలాల మట్టికి మన అంటారు ప్రభుత్వ స్థలాలు అని అంటున్నారు. అది కూడా పేదల స్థలాలు అనే ఆరోపణలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం మరి జూబ్లీహిల్స్లో? అది నాకైతే కొంచెం ఐడియా లేదండి. ఏంటంటే మేము బిజినెస్ చేసుకునే వాళ్ళం, మా బిజినెస్లో మేము ధ్యాస పెడతాం తప్ప దాని గురించి ఐడియా లేదు, నాకు తెలియదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.